ఈ వీడియోలో బోయా V10 మైక్ మనకి వైర్లెస్ మైక్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందని చెప్పి నేను టెస్ట్ చేస్తాను ఒకసారి. మనకు ఇదేనమాట బోయా V10. మనం ఈ బోయా V10 అన్బాక్సింగ్ చేస్తాం ఎలా ఉంటుంది ఏమనేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఒకసారి చూడండి, బోయా మనకి ఇది అనమాట మైక్. ఇది బోయా మైక్, ఇది V10 మైక్. ఇది వచ్చి మనకి కనెక్టర్ అనమాట. మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే మనము ఎలాంటి మైక్ కూడా మనమైతే నేను మొబైల్కి కనెక్ట్ చేయలేదు. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి మొబైల్లోకి వెళ్ళి బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత OTG అనేసి ఉంటుందండి, దానిలోకి వెళ్ళేసి దాన్ని మనము ఆన్ చేసుకున్నామంటే మనకి ఇది కనెక్ట్ అయిపోతుంది అనమాట. బ్లూటూత్ అండ్ OTG అంటే వివో మొబైల్స్కి అయితే మనకి ఒక్కొక్క మొబైల్స్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. అది మనం ఈ వీడియోలో మనము ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. చూడండి, మనకు ఇదేనమాట మనకి బోయా V10 మైక్. మనకి బోయా కంపెనీలో ఏ మైక్ తీసుకున్నా కూడానో మనకి బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకు వైర్లెస్ మైక్ అనమాట. ఇది కనెక్టర్ అనమాట. ఇది మనకు చూడండి ఒకసారి, మైక్ అయితే ఇలా ఉంటుంది. మనకి బోయా సింబల్ ఇక్కడ వస్తుందన్నమాట. ఇది వచ్చి కనెక్టర్ అనమాట బోయాది. ఫిల్టర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. మనకు ఆన్ చేసేటప్పుడు దీన్ని మనం ఆన్ చేసామంటే మనకు ఇది ఆన్ అయిపోతుంది అనమాట. ఇది ఆన్ అవుతుంది. మనకి మొబైల్లో ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత కనెక్టర్ని మనకి ఇక్కడ ఆన్ కొట్టామంటే ఈ స్విచ్ని మనకి ఇది ఆటోమేటిక్గా మనకు ఆన్ అయిపోతుంది. చూడండి ఒకసారి, ఆన్ అయింది కదా, ఇలా ఆన్ అవుతుంది. ఈ కనెక్టర్ అయితే మనకి మొబైల్ ద్వారా మనకి ఛార్జింగ్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇది కూడా ఆన్ అవుతుంది. ఇది మనకి మొబైల్కి కనెక్ట్ చేయాలన్నమాట. ఇది వచ్చి వైరు. ఇది ఎలా టెస్టింగ్, ఇది ఎలా అయితే వర్క్ అవుతుందో చూపిస్తాను ఒకసారి చూడండి. ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి ఇది ఎలా పనిచేస్తుంది అనేసి ఒకసారి టెస్టింగ్ చేద్దాము. ఇప్పుడైతే సుమారు దాదాపు ఒక 3 ఫీట్స్ 3 అడుగుల దూరంలో ఉన్నాను అనమాట. ఇది ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పి కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాను. ఒకసారి చూడండి. ఒకసారి ఇప్పుడు నేను బ్యాక్ తిరిగిగా మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు దాదాపు ఒక 20 మీటర్స్ దాకా అయితే నేను రావడం జరిగింది. ఇంకొంచెం దూరం వెళ్తాను. ఇది ఎంతవరకు పనిచేస్తుందని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి ఒకసారి. మనకు బోయాలో తీసుకుంటే ఏ మైక్ తీసుకున్నా కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దాదాపు ఇప్పుడు 50 అడుగుల వరకు రావడం జరిగింది. ఈ మైక్ ఎలా పనిచేస్తుంది ఏమని చెప్పి కూడాను ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకసారి మొబైల్లో ఒకసారి టెస్టింగ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎంతవరకు రికార్డింగ్ అయిందని చెప్పి కూడాను తెలుసుకుందాము. సో ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే తప్పకుండా స్మార్ట్ ఈశ్వర్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.